కూడా అన్నయ్య మరి కొత్త కొత్త యాక్టివిటీస్తో మన ముందుకు వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి. అవునా? రేపు నిన్న మొన్న మీరు నేర్చుకునే గుర్తున్నాయా? ఆడికి గుర్తులేమంట. మీకు గుర్తున్నాయా? రేపు ఎవరికైతే గుర్తుంటాయో వాళ్ళకే పాస్టర్లో మంచి గిఫ్ట్ ఇప్పిస్తాం. గిఫ్ట్ ఎవరికి కావాలి? మీకు ఎవరికి వద్ద గిఫ్ట్? సరే, మరి అన్ని ప్రైజ్ అని చెప్పండి. తీసుకున్నాం కదా. ఓకే, చిన్న గేమ్తో స్టార్ట్ చేసుకున్నామా? కదా పాట ఇదే పాడ ఇప్పుడు వద్దులే, పాట వద్దు, మధ్యలో పాట ఒక అరగంట. ఓకేనా? ఒక చిన్న గేమ్ ఆడ. పాట పట్టుకొని వేసుకున్నా లేదా? ఓకే సరే. ఈరోజు మరి స్టార్ట్ చేసుకుంటే ఎంతమంది తీసుకొచ్చారు కొత్తగా? ఇద్దరు. ఎవరు? పేరు రాసుకోండి. నీ పేరేంటి? లౌక్య. లౌక్య కింద ఇద్దరు పేరు రాసుకోండి. ఏం పేరు అమ్మ? పేరు దీప్తిశ్రీ. నీ పేరు లిఖిత. దీప్తిశ్రీ లిఖిత. లౌక్య కింద దీప్తిశ్రీ లిఖిత. మరి నిన్న మానేసినట్టున్నారు. ఎవరో వచ్చినారు? ఇద్దరు మానేశారు. వస్తారా? ఏ పడుకులు ఎక్కలేదా? సరే, రాత్రి వర్షం చూసుకుని చల్లగా ఉంటుంది, పడుకుంటాం. సరే, కొంచెం గేమ్ ఆడతాం. ఓకేనా? మీకు డ్రాయింగ్ తెలుసా? ఒకసారి గీయండి. కూర్చొని గీయనప్పుడు ఎడ చేత్తో సార్ ఇది గీయండి. ఇది స్క్వేర్ గీసారా? ఇప్పుడు రెండు చేతులు పైకెత్తి ఒక చేత్తోనేమో స్క్వేర్, ఒక చేత్తో ట్రయాంగిల్ గీయండి. రెండు ఒకేసారి జరిగిపోవాలి. అదొకటి ఇదొకటి కాదు, ఒకేసారి గీయాలి. గీయండి. ఎవరు గీస్తారో అంత ప్రైజ్. ఇక్కడికి వచ్చి గీయాలి. నేను గీసాను అన్న వాళ్ళు చేయొద్దనే ఇక్కడికి వచ్చి గీయాలి. ఎవరు గీశారు? ఎవరన్నా గీసారా? గీసావా? ఇక్కడికి వచ్చి గీ. పర్లేదు, ఇక్కడికి వచ్చి గీయాలి. మళ్ళీ అప్పుడు అందరూ ఓకే అంటే నేను ప్రైజ్ ఇస్తాను. అందరూ కరెక్ట్గా గీసారంటే ప్రైజ్ ఇస్తాను. పర్లేదు, ఎవరు గీసారని చెప్పండి. ఎవరు గీశారు? ఎవరు గీసారు? సరే, మళ్ళీ ట్రై చేయండి. ఇంకా ట్రయాంగిల్. అందుకని స్కూల్కి వెళ్ళాలంటే అంతసేపు ఆటలాడమే కాదు, స్కూల్కి వెళ్ళాలి. స్క్వేర్ అంటే ఇది బాక్స్. ట్రయాంగిల్ అంటే ఇలాగా. చెప్తాను. ట్రయాంగిల్ అంటే ఇలాగా, స్క్వేర్ అంటే ఇలాగా. అర్థమైందా? ఒక చేతితో ఇది, ఒక చేతితో ఇది గీయాలి. గీ గీసారా? ఎవరన్నా ఇప్పటికన్నా గీసారా? రండి. ఎవరు గీసారు? ఎవరు గీసారు? ఎవరు గీలేదా? మళ్ళీ సిగ్గుపడకండి, రండి గీస్తారండి. గీలేదా? సరే, ఎవరు గీలేదంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సరే, అయితే మనం ఈ రోజుని సృష్టి గురించి చూద్దాం. మనందరికీ తెలుసు కదా సృష్టి. ఎన్ని రోజుల్లో దేవుడు చేశాడు? 6 రోజులు. 6 రోజులు కదా. మొదటి రోజు మీ దేవుడు ఏం చేశాడు? భూమి తిప్పుచాడా? ఓకే. మొదటి రోజు ఏం చేశాడు దేవుడు? భూమి ఆకాశంలో సృష్టించాడు. ఇంకా
చెప్పాలి. మొదటి రోజుని, రెండో రోజుని, మూడో రోజుని, నాలుగో రోజుని, ఐదో రోజుని, ఆరో రోజుని ఏం చేశాడు? మనందరం చేస్తాడు. ఒకేసారి మనందరం చేస్తాడా? ఆదాముని అవ్వని చేశాడు. ఓకే, సరే. మనం ఒకసారి అందరూ మీ బైబిల్ ఉన్నాయా? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వాక్యాలు చదవండి. 3-4 వాక్యాలు చదవండి. 1 నుంచి 4 వరకు చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. చెప్పాలి. ఒకరు చదవండి, పైకి వేసి ఒకరు చదవండి. అందరూ చదువుతుంది, గుడ్లు చదువుతుంది. పైకి ఇస్తారు చదవండి. పైకి ఎవరు చదవలే? బైక్ చదవాలి. వాక్యాలు చూసే చదవాలి. చూడకుండా కాదు, చూసే చదవాలి. ఎవరు చదువుతారు? చదవడమే కదా. అందుకని ఏమైనా చెప్పారా? చదువుతాను. చదువు వాక్యమే కదా. చదువుతా 1 నుంచి 4 వరకు. ఎవరు చదువుతారు? చదవరా? చదవదా? బైబిల్ చదువుతావా? చదవండి. బైబిల్ రోజు సండే స్కూల్ చర్చికి వస్తున్నారు లేదా మీరు? మరి చర్చికి వస్తూ కూడా మీరు ఏంటి బైబిల్ చదవడానికి కూడా చదవాలి త్వరగా. వెనకాల పెద్దలు ఏమన్నా ఎంత చదువుతారు? చదవండి. పర్లేదు. చదవడానికి కూడా ఏంటి చదవడమే కదా. చూసి చదవమన్నా త్వరగా టైం అయిపోతుంది మనకి. వరుసగా ఒక వాక్యం చదవనుకున్నాం. మొదటి అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. ఆగాలి. ఎప్పుడురా దేవుడు? ఆది అంటే ఏంటి? ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. చాలు అక్కడ తర్వాత ఉంది. ఎప్పుడు? ఆది అందు. ఆ ఆది ఎవరికి? మనకి, మన సృష్టి కోసం. దేవుడికి ఆది అంతం ఉందా? నేను చూసారు కదా. దేవుడికి ఆది అంతం ఉందా? లేదు. కానీ ఈ ఆది ఎవరికి అంటే విశ్వానికి ఆది. ఎవరికి? ఆది అంటే ఏంటి? బిగినింగే కదా. ఇంగ్లీష్ ఏంటి? ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. సో ఇక్కడ చూస్తే దేవుడు ఆది అందు, స్టార్టింగ్ లో దేవుడు ఏం చేశాడు? భూమిని ఆకాశాన్ని సృజించెను. సృజించడం అంటే ఏంటి? క్రియేట్ చేశాడు. గాడ్ క్రియేటెడ్ అంటే ఏం చేశాడు? క్రియేటెడ్. ఏం చేశాడు? అంటే సృజించాడు, తయారు చేశాడు. మన కూర చేస్తారు, ఇంకా మమ్మీ చేస్తారు కూడా అన్నమాట కదా. ఏం చేస్తుంది? తయారు చేసి అన్నం తయారు చేసి, కూర తయారు చేసి, అంతేనా? అలాగే దేవుడు భూమిని
ఆకాశాన్ని తయారు చేశాడు. మీ మమ్మీ తయారు చేస్తున్నా ఏంటి, పని చేస్తుందా లేదా? ఇక్కడ బిల్డింగ్ ఇదివరకు ఇక్కడ బిల్డింగ్ లేదు. ఒకప్పుడు చెప్తాను, ఒకప్పుడు ఇక్కడ కొన్ని సంవత్సరాల కింద అక్కడ బిల్డింగ్ లేదు, ఈ చర్చ్ లేదు. అప్పుడు బిల్డింగ్ చర్చ్ కట్టారు అంటే ఏంటి? వాళ్ళు పని చేశారు. ఏంటి అంతే. సృజించడం అంటే ఏంటి? క్రియేట్ చేయడం, పని చేయడమే కదా. ఇప్పుడు చాక్పీస్ తయారు చేయాలంటే ఏం చేయాలి? సుఖం తీసుకొచ్చి బాగా సిలగొట్టి గొడుగు చేసి తర్వాత మళ్ళీ కొద్దిగా దీంట్లో ఒక డైస్ ఉంటుంది, దాంట్లో పెట్టి గట్టిగా నొక్కి వాటర్ వేసి కలిపి గట్టిగా నొక్కి చేయాలి. అంతే. ఏంటి? పనే కదా. పని లేకుండా ఏదైనా వస్తుందా? అరే పని చేయకుండా కూర్చో వస్తుందా? పని లేకుండా ఇది తయారైపోతా? అరే పని చేయకుండా ఇది బోర్డు తయారైపోతా? పని చేయకుండా ఏది అవుతుందా? పని చేయకుండా. కానీ దేవుడు సరే సృజించినట్టు దేవుడు ఏం చేశాడు? పని చేశాడు. ఇప్పుడు స్టార్టింగ్ దేవుడు ఇదేంటిది? ఆది అంటే ఏంటి? టైం. బిగినింగ్ అంటే ఏంటి? టైం. సృజించడం అంటే ఏంటి? వర్క్. ఏంటి? దేవుడు ఏం చేశాడు? స్టార్టింగ్లో టైమే కదా. మనం అర్థం చేసుకున్నాం. టైం ఒకప్పుడు ఎప్పుడో పూర్వకాలం టైం. దేవుడు సృజించడం అంటే ఏంటి? వర్క్. పని చేశాడు. పని చేయకుండా వచ్చేస్తుందా? అలా ఇంత పెద్ద సృష్టి పని చేస్తేనే వచ్చింది. దేవుడు మరి ఎంత గొప్ప వాడంటే మన కోసం అంత కష్టపడ్డాడు. ఇది ఎందుకు వర్క్ గురించి టైం గురించి చెప్తున్నానంటే, కష్టం లేకుండా ఏదీ రాదు. కష్టం లేకుండా దేవుడు ఎంత కష్టపడ్డాడో మనం చూద్దాం. మీరు ఆల్రెడీ నేను చూసారు సృష్టి గురించి. ఈరోజు మళ్ళీ కుదిరితే నిన్న ల్యాప్టాప్ టీవీ పని చేయలేదు. సరే చూద్దాం. ఇప్పుడు దేవుడు స్టార్టింగ్ ఏం చెప్తానంటే, ఒక టైం ఉంది, ఒక వర్క్ ఉంది. వర్క్ ఉందా లేదా? దేవుడే పని చేశాడు. ఈరోజు చాలామంది ఇంట్లో పని చేయకుండా సోమరపోతుల్లాగా కూర్చుని లేదంటే అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటారు. లేదా చెప్పండి, అలా తిరుగుతారా? మీరు అలా తిరుగుతారా? అప్పుడు అంత పెద్ద ఏంటంటే ఇప్పుడు చదువుకోకుండా స్కూల్కి వెళ్ళకుండా ఆడుకుంటూ తిరిగారనుకో, పెద్ద ఏమవుతారు? ఏది అవరు. ఏమవుతారు? ఏది అవరు. మన చిన్నప్పటి నుంచి కూడా ఏం చేయాలి? చదువుకోవడం కూడా పని చేయడమే. ఏంటి? చదువుకోవడం కూడా. మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకోవడం కష్టపడ్డామనుకో, పెద్ద అయ్యాక మంచి ఉద్యోగంలో లేదా మంచి వ్యాపారంలో లేదంటే మీకు నచ్చిన పనిలో మీరు చేసుకుంటూ గొప్పగా అభివృద్ధి పొందొచ్చు అన్నమాట. పని చేయడం మనిషి లక్షణం. ఆ మనిషి లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? పని చేయడం అనేది దేవుడి నుంచి వచ్చింది. దేవుడే పని చేస్తున్నాడు. ఇక మనం ఎంత? మీకు అర్థమవుతుందా? దేవుడే పని చేస్తున్నాడు. మనం ఎంత? మనం కూడా పని కష్టపడి ఏం చేయాలి? పని చెయ్యాలి. పని చేయకుండా ఏది రాదు. దేవుడు మనం చేసింది ఎందుకంటే చక్కగా మీరు పని చేసుకుని ఆనందంగా జీవించండి, నాతో పాటు జీవించండి, ఆనందంగా జీవించండి. దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. దేవుడు అంతా చేసింది ఎందుకంటే దేవుడు చెప్తాడు మీకు అంతా చేసింది, ఎంత చేస్తున్న ప్రయాసం అంతా ఎందుకు అంటున్నారు? దేవుడు ప్రయాసం దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? మనతో ఉండాలనుకుంటారా? మీ పిల్లలు మీ అందరూ పిల్లలే కదా, చిన్నపిల్లలే కదా, పెద్దలు. మీ పెద్దోళ్ళు ఎవరో పేరెంట్స్లా? మీ పేరెంట్స్ దగ్గర ఉండకుండా మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు కదా. మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? మా పిల్లలు నాతోనే ఉండాలనుకుంటారు, అంతే కదా. మా ఇంట్లోనే ఉండాలనుకుంటారు, అంతేగాని పక్క ఇంట్లో ఉండాలనుకుంటారా? దూరంగా ఎక్కడో అడవుల్లో వదిలేసి వచ్చేసి నాకు పెరగరా అని చెప్పేసి వదిలేస్తారా? చక్కగా చక్కగా చిన్న ఇల్లు ఏదో మీకు ఒక నివాసం ఏర్పరచుకుని మీతో కలిసి జీవించి మన పిల్లలు చక్కగా పెంచి పోషించి చక్కగా ఆనందంగా వాళ్ళతో జీవించాలనే కదా మీరు పెద్దలు అనుకుంటారు. అంతేనా? అంతే కదా. అలాగే దేవుడు కూడా మనం చక్కగా మనకు అన్ని సమకూర్చి మొత్తం సృష్టి గురించి చెప్తాను. ఆ సృష్టి అంతా చేసి దేవుడు మన గురించి అంత ప్రయాసం ఏంటంటే మనతో కలిసి జీవించి ఆనందంగా ఉండాలి. మనతో తన పిల్లలు మనందరం దేవుడి పిల్లలే కదా, మనతో కలిసి జీవించాలని అనుకున్నాడు. కానీ మరి దేవుడి కోరిక నెరవేరలేదు. కానీ నెరవేరబోతుంది చెప్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఆది అంటే దేవుడు భూమి
సృజించను అని దేవుడు చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడంటే చెప్తాను. ఆ నెక్స్ట్ వాక్యం చదవండి. నెక్స్ట్ వాక్యం చదవండి. భూమి నిరాకారంగాను భూమి నిరాకారం గాను శూన్యంగాను. నిరాకారం అంటే ఏంటి? నిరాకారం అంటే ఏంటి? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అంటే ఫస్ట్ చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు భూమి ఎలా ఉందంటే మనం ఏదైనా తయారు చేసినప్పుడు తయారు చేయకముందు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టకముందు ఇదంతా ఖాళీనా? ఖాళీ కదా. కట్టిన తర్వాత ఏముంది? బిల్డింగ్ వచ్చి అప్పుడు ఖాళీ ఉంది. దీన్ని ఏమన్నారు? బిల్డింగ్ కట్టకముందు ఇది అంతా శూన్యంగా ఉండేదండి. ఏముంటుంది కదండి, అంతా శూన్యం. తర్వాత ఎలా వచ్చింది? బిల్డింగ్ వచ్చి ఈ షేప్ వచ్చింది. కానీ బిల్డింగ్ స్టార్టింగ్లో కడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? వాటర్ కడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? చూడడానికి అసహాయంగా చిరాయిగా ఏదో ఇల్లేటి పిచ్చిగా కడుతున్నట్టు అనిపిస్తుందా? అనిపిస్తుందా లేదా చెప్పండి. అందుకే నేను చాలామంది బిల్లు కడతాను చుట్టూ మూసేస్తాను. ఎందుకంటే ఏంటి చిరాగ్గా కనపడుతుంది అని చెప్పేసి. ఓకే సరే. ఇప్పుడు చూడండి, భూమి స్టార్టింగ్లో చేస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఇదంతా శూన్యం. చేస్తున్నప్పుడు దేవుడు భూమిని తయారు చేస్తున్నప్పుడు ఎలా ఉంది? ఒక షేప్ ఉందా? నిరాకారం. ఆకారం లేదు. ఆకారం ఉందా? ఆకారం ఉంటుంది. తర్వాత దేవుడు చక్కగా భూమిని చక్కగా చేశాడు. చక్కగా చేసి ఎలా చేశాడో చెప్తాడు. మీకు భూమిని ఎలా తయారు చేశాడు నెక్స్ట్ వాక్యంలో కొంత ఉన్నాం. ఓకేనా? చేయగా 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 నెక్స్ట్ మంచి భూమి. ఇది మంచి షేప్ వచ్చింది లేదా? సరే ఇప్పుడు చెప్తున్నాను మాట. దేవుడు ఫస్ట్ ఎలా ఉందంటే శూన్యంగానూ ఉంది, నిరాకారంగాను. ఎలా ఉంది? శూన్యంగానూ ఉంది, నిరాకారంగాను ఉంది. సరే ఈ ఆర్డర్ మీకు తర్వాత చెప్తాను. హెబ్రూలో రివర్స్లో వస్తుంది కాబట్టి మనకు ఇప్పుడు రివర్స్లో వచ్చింది అనమాట. హెబ్రూలో అంటే వాళ్ళు వెనకాల నుంచి రాసుకుంటూ వస్తారు. అందుకనే మనకి కొద్దిగా అక్కడ రివర్స్లో అంటే కాస్త మనకి ఎలా వచ్చిందంటే ఎలా వస్తుంది? ఫస్ట్ శూన్యంగానూ ఉంది, తర్వాత నిరాకారంగా ఉంది, తర్వాత మంచి షేప్ వచ్చింది. అంతేనా? ఓకే నెక్స్ట్ వాక్యం చీకటి అగాధ జన్మైన. ఇది చాలా మీరు నెక్స్ట్ మీరు జాగ్రత్తగా వీటికి సైంటిస్ట్ అయిపోతారు. తర్వాత చెప్తారు. సరే దేవుని ఆత్మ అగాధ జలముపై. దేవుని ఆత్మ అగాధ జలము పైన చుండెను. చూడండి చీకటి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? చీకటి. చీకటి అంటే ఎటువంటి చీకటి అంటే మామూలు చీకటి కాదు. ఇప్పుడు లైట్లో రకాలు ఉన్నాయా? ఎన్ని రకాలు ఉన్నాయి? సూర్యుడి వెలుగు ఒకలా ఉంటుంది, ట్యూబ్ లైట్ వెలుగు ఒకలా ఉంటుంది, మామూలు బల్బు వెలుగు ఒకలా ఉంటుంది, మనం కొవ్వొత్తి వెలిగించుకుంటే ఒకలా ఉంటుంది, కిరోసిన్ వెలిగించుకుంటే ఒకలా ఉంటుంది, గ్యాస్ స్టవ్ వెలిగిస్తే ఒకలా ఉంటుంది. ఉంటుందా లేదా? ఎక్స్రే అదే కొన్ని రేస్ ఉంటాయి. ఆ రేసు కూడా అవి కూడా మంట వెలిగించుకుంటే ఒకలా ఉంటాయి. కొన్ని కనబడిన మంటలు కూడా ఉంటాయి. వెళ్తే కనబడమే అలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ని వెలుగులోని ఇన్ని రకాలు ఉన్నాయి. కానీ చీకటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏమున్నాయి? చాలా రకాలు ఉన్నాయి. దేవుడు చాలా జనరల్గా చెప్తున్నాడు. ఎందుకంటే మనం అంత అర్థం చేసుకోలేమని చెప్తున్నాడు. చీకటి ఇది ఎటువంటి చీకటి అంటే గాఢాంధకారపు చీకటి. అసలు ఈ సృష్టిలో స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఈ భూమి ఇలా ఆకాశం ఎంత ఉంది కదా, ఎంత ఎలా ఉండేదంటే జలాలు ఉండి నెక్స్ట్ వస్తుంది అంతా కూడా ఎంత జలాలే. జలాలు అంటే ఏంటి? వాటర్. మరి వాటర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. చీకట్లో రకాలు ఉన్నాయి. దేవుడు చెప్పి అక్కడ వాటర్లో కూడా చాలా రకాల
వాటర్ ఉంది, ఉందా లేదు చెప్పండి? సముద్రం వాటర్ ఉప్పుగా ఉంటుంది. అలాగే ఆదిలో ఉన్నటువంటి ఆ వాటర్ చాలా వెరీ ప్యూర్ వాటర్ అన్నమాట. సరే ఇలా చూడండి, మీకు సృష్టి గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు బుర్ర పెట్టారనుకోండి, మీరు చదువుకుంటున్నప్పుడు మీ జ్ఞానం వెలిగింపబడి ఖచ్చితంగా మీరు మంచి సైంటిస్టులు అవుతారు, లేదా మంచి గొప్ప డాక్టర్లు అవుతారు, లేదా గొప్ప కలెక్టర్ అవుతారు. డాక్టర్ అవుతావా? బైబిల్ రోజు చదువుతూ ఉంటే చాలా గొప్ప విషయాలు వస్తాయి మీకు. ఇది తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసా? ఏం చేశాడు? లైట్ చేశాడు. లైట్ చేశాడు కదా. మరి లైట్ ఎలా చేశాడు? ఎలా తయారు చేశాడు? బైబిల్ చదివాడు అతను. అమ్మగారు చాలా భక్తిపరురాలు, మీకు తెలిసే ఒక తర చెప్తాను, భక్తిపరురాలు. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నప్పుడు సరిగ్గా చదువుకోకుండా అలాగే ఏమీ చదువుకోకుండా ఎలా ఉంటుంది. తర్వాత దేవుడు గొప్ప బైబిల్ చదవడం బట్టి గొప్ప జ్ఞానవంతుడే. అతను బరువు కాదు, చాలా కనుక్కున్నాడు. ఈరోజు సిమెంట్ కాంక్రీట్ ఉందా? మనం స్లాబ్ వేసుకున్నామా? ఆ కాంక్రీట్ కనిపెట్టిందే థామస్ ఆల్వా ఎడిసన్. అది ఒకటే కాదు, ఇంకా చాలా కనుక్కున్నాడు. మన ఎన్ని గురించి మాట్లాడుకుంటే మనం టైం అయిపోతుంది. కానీ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్, మనకి మొత్తం లోకమంతా వెలుగునిచ్చేటువంటి వెలుగు కనుక్కున్నాడు. ఎలా కనుక్కున్నాడంటే ఫస్ట్ దేవుడు వెలుగు చేశాడు. ఫస్ట్ మనం చోటు చెప్తాం. ఆ చేయడం బట్టి దేవుడు ఆలోచించాడు, దేవుడు వెలుగు చేశాడు కదా, మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచించి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టి దేవుడు వెలుగు చేశాడు. కానీ చీకటి అగాధంగానే కనిపి ఉండెను. ఇప్పుడు చీకటి అనేది ఆల్రెడీ, ఇప్పుడు మనం చీకటి చేయగలమా? అరే ఏదైనా స్విచ్ చేసాను చీకటి, నాకు చీకటి కావాలి, స్విచ్ చేయండి అంటే చీకటి వస్తుందా? నాకు అంత వెలుతురుగా ఉంది, స్విచ్ చీకటి కావాలంటే స్విచ్ వస్తుందా? చీకటి వస్తుందా? ఎందుకంటే మనిషి చీకటి చెయ్యలేడు. ఇప్పుడు కాదు, గుర్తుంచుకోండి, అప్పటికి చేయలేడు చీకటి. ఎందుకంటే ఆల్రెడీ చీకటి ఒకప్పుడు చీకటి ఎలా ఉండేదంటే, మనం మీరు ఊహించుకుంటే ఒకసారి కళ్ళు మూసుకుని అందరూ అలా కళ్ళు మూసుకొని ఇంకేముంటుంది? కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకొని ఏం కనబడుతుంది? చీకటే కదా. అంతా ఇంకా చూస్తే అసలు మనకి ఈరోజు ఎందుకు చూస్తున్నామంటే ఆ వెలుగు ఉండడం బట్టి, ఆ వెలుగు వల్ల మనకి చూడగలుగుతుంది. అసలు అంతా చీకటి. ఎలాంటి చీకటి అంటే గాఢాంధకారం చీకటి. ఆ చీకటి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చీకటి అనుకోండి, ఇదంతా మీకు కనబడుతుందా? ఇది చీకటి అనుకోండి. ఒకప్పుడు దీన్ని సైన్స్ ఏం చెప్తుందంటే డార్క్ మ్యాటర్ అంటారు. డార్క్ మ్యాటర్ అంటారు. ఇప్పుడు ఈ చీకటిలోని ఏ వస్తువు కూడా ఏదైనా వెళ్ళిందనుకోండి, ఏమైపోతుందంటే నాశనం అయిపోతుంది, కనబడదండి, దాంట్లో వెళ్ళిపోతుంది. అంటే అటువంటి చీకటి ఉన్నాయి. ఎక్కడ పైన ఆకాశం మహాకాశానికి వెళ్ళిపోయి అటువంటి చీకట్లు ఉన్నాయి. ఆ చీకట్లో ఎలాంటి చీకటి అంటే, చీకటి కూడా పదార్థం లాంటిదే. ఇప్పుడు ఇది పదార్థమేనా, మ్యాటరేనా? అలాంటి చీకటి కూడా ఉన్నాయి. ఆ చీకటి ఎలాంటి చీకటి అంటే, ఇంట్లో ఏదైనా అలాగే పెట్టారనుకోండి, అది లోపల లాగేసుకుని ఇంకా అయిపోతుంది, మాయమైపోతుంది వస్తువు. అలాంటి చీకటి అనమాట. ఇక్కడ ఏమంటే చీకటి ఏంటి? అటువంటి చీకటి అనమాట. అటువంటి చీకటి అగాధ జలముల పైన. ఏ పైన? ఇప్పుడు స్టార్టింగ్లో చీకటి ఉందా లేదా? స్టార్టింగ్లో అసలు ఏమీ లేదు, కానీ చీకటి ఉంది. ఆ చీకటి ఉంది, తర్వాత ఏముంది? జలం. ఏముంది? జలం అంటే ఏంటి? ఎంత చెప్పాను కదా, వాటర్. ఒకప్పుడు సృష్టిలోని అంతా వాటరే, అంతా వాటరో చీకటి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు దేవుడు ఈ సృష్టిలో ఆది అంతా ఎప్పటి నుంచో ఉన్నవాడు కదా. ఎప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నాకు పిల్లలు కావాలి. ఏమన్నాడు? నాకు పిల్లలు కావాలి, నా పిల్లల కోసం వాళ్ళకి ఒక సృష్టిని, విశ్వాన్ని, ఎంత విశ్వాన్ని చేయాలి. ఆ విశ్వంలో ఒక భూమిని చేయాలి. ఆ భూమిలో నా పిల్లల్ని నేను తయారు చేసుకున్నాను, నా చేతులతో తయారు చేసుకుని ఆ భూమి మీద నా పిల్లలు పెట్టాలి, నేను వాళ్ళతో కలిసి జీవించాలి అనుకున్నాడు అన్నమాట. అనుకుని ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒకప్పుడు చీకటి ఉండేది, జనాలు ఉండేవి. ఒకప్పుడు ఏముండేది? చీకటి ఉండేది, జనాలు ఉండేవి. ఇప్పుడు ఆ చీకటి చూడండి, చీకటి పైన ఏముంటుంది? అగాధ జలము. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉన్నది. చీకటి అంతా ఎన్ని జలాలే, అన్ని వాటరే, అంత సృష్టించక అప్పుడు వాటరే. ఆ వాటర్ పైన చీకటి ఉంది. చీకటి
అగాధ జలం పైన కమ్మేస్తుంది అనమాట. చీకటంతా కూడా జలాలు, కటిక చీకటిలో జలాలు. ఇప్పుడు దేవుని ఆత్మ ఏంటది? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు మీకు చెప్తాను రేపు. దేవుడు స్టార్టింగ్ అడిగిన దేవుడు తండ్రి అంటాం, మనం కుమారుడు అంటాం, పరిశుద్ధాత్ముడు అంటాం. తండ్రి అంటే భార్య ఉందా దేవుడికి. కుమారుడు అంటే మరి తమ్ముడు ఉన్నాడా, అన్నయ్య ఉన్నాడా అని అనుకుంటాం కదా. అట్లా అలా మనం ఎందుకు అంటున్నామో రేపు చూద్దాం. ప్రస్తుతానికి అయితే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఎలా ఉంది? పరిశుద్ధాత్మ అగాధ జనుల పైన అల్లాడుచుండెను. ఏంటిది? అల్లాడుచుండెను. అల్లాడుచుండు అన్న మాట అది ఎటువంటి మాట తెలుస్తుంది? దేవుడు ఎంత కష్టపడ్డాడో అని చెప్పడానికి చెప్పిన మాట. ఎంత కష్టపడ్డాడు అంటే దేవుడు అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అంటే ఇప్పుడు చూడండి పిల్లలారా, ఇప్పుడు నేను ఏంటి పదార్థం చెప్పాను కదా, ఒక రౌండ్గా చేయడానికి నేను ఏం చేస్తాను? ఒక షేప్ ఏం లేదు. షేప్ ఏమైనా ఉన్నప్పుడు నేను ఇప్పుడు షేప్ చేయాలనుకున్నాను. ఒక షేప్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకున్నానంటే ఒక చిన్న దాక చేయాలనుకున్నాను. ఏం చేయాలనుకున్నాను? చిన్న దాక చేయాలనుకున్నాను. చేయగలరా? చిన్న దాక చేస్తాను. ఏం చేస్తాను? చిన్న దాక. చూస్తున్నారు మీరు? నేను ఏం చేస్తాను? చూస్తున్నారు కదా? ఏం చేస్తాను? చిన్న దాక చేశాను లేదా? దాకా చేశాను లేదా? చేశానా? ఇప్పుడు చిన్న ఈ దాకా ఇలా చూడండి. ఇప్పుడు ఈ దాకా చేయడానికి నేను కొంతసేపు కష్టపడ్డానా లేదా? కష్టపడ్డానా? మరి కష్టపడకుండా దాకా వచ్చేసిందా? ఇప్పుడు ఈ కుర్చీ చేయాలంటే నేను ఏం చేయాలి? ప్లాస్టిక్ తీసుకొచ్చి ఒక దాంట్లో వేసి వచ్చేసి దాని చుట్టూ మళ్ళీ అచ్చులు తీసేసి దాని చుట్టూ కట్ చేసి ఎన్ని పని చేయాలా? మీ అమ్మగారు మీకు అన్నం వండాలంటే ఏం చేయాలి? బియ్యం వేసి బియ్యం కడిగి నీళ్ళలో వేసి వేడి పెట్టి వండి వాచి అన్నీ చేయాలా లేదా? కూర వండాలంటే ఇంకా పెద్ద ప్రాసెస్. ఇల్లు కట్టాలంటే ఇంకా పెద్ద ప్రాసెస్. అంటే చెప్పండి పని చేయాలని. పని చేయకుండా ఏది రాదని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, ఆ పని చేయడమే అల్లాడిపోవడం. ఆ పని చేయడమే అల్లాడిపోవడం. ఇప్పుడు చూడండి, నేను మీ ఎదురున్న దానం చేశాను, కొన్ని సెకండ్స్లో చేశాను. ఇల్లు కట్టాలంటే ఎంత టైం పడుతుంది? కూర వండాలంటే ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? నెల రోజుల 1 సంవత్సరం పడుతుంది. అంతేనా? ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది కాబట్టి 6 నెలలు కట్టేయచ్చు. ఓకేనా? సో సంవత్సరం పడుతుంది. మరి ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలంటే ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టాలనుకోండి, గోదావరి బ్రిడ్జ్ చూసారే ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఎలా? 30 సంవత్సరాలు వేసుకోండి. కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? 10 సంవత్సరాలు. ఒకప్పుడు పెద్ద డ్యామ్లు కట్టాలంటే 20 సంవత్సరాలు అలా పట్టి ఒక పెద్ద ఇంకా కట్టడంలో 30 సంవత్సరాలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు. సో ఏదన్నా ఒకటి తయారు చేయాలంటే పని చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏదైనా తయారు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నావా లేదా? ఇప్పుడు బిల్డింగ్ చేస్తున్నప్పుడు, బిల్డింగ్ కడుతున్నప్పుడు బయట ఉండి ఇక్కడ నుంచి చుట్టూరు తిరుగుతాం లేదా? కట్టడానికి చుట్టూరు తిరుగుతామా లేదా? ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కట్టడానికి చుట్టూరు తిరుగుతున్నాం. మరి బ్యారేజ్ కట్టాలంటే ఇప్పుడు కొవ్వూరు నుంచి రాజమండ్రి బ్యారేజ్ కట్టాలనుకో, కొవ్వూరు నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి కొవ్వూరు, కొవ్వూరు నుంచి రాజమండ్రి, అక్మాన్ తిరగాల లేదా? కడుతున్నప్పుడు తిరగాల లేదా? తిరగల. దాన్ని అల్లాడిపోవడం అంటారు. అంటే అల్లాడిపోవడం అంటే ఎలాంటి అల్లాడిపోవడం అంటే తెలుస్తుంది, మనం కొన్ని కోట్ల సంవత్సరాలు పని చేస్తా ఉంటే మనం 1 గంట అరగంట కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నాం. కానీ కొన్ని వేల సంవత్సరాలు పని చేస్తూ ఉంటే దాన్ని ఆ పనిని ఏమంటారంటే అల్లాడిపోవడం అంటారు. ఏమంటారు? దేవుడు ఈ విశ్వాన్ని చేస్తున్నప్పుడు అందుకని దేవుని ఆత్మ అగాధ జలపైన అల్లాడుచుండెను. అంటే జలాలపైన ఎందుకు అల్లాడుచుండెనో మనం చూస్తాం. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే
ఎందుకు దేవుడు జలముల పైన అంత అల్లాడిపోతున్నాడు అంటే దేవుడు జలాలను ఉపయోగించే ఈ సృష్టిలో మనకి మొత్తం కూడా అన్నీ కూడా తయారు చేసింది ఎక్కడి నుంచి అంటే కనుక వాటర్. ఈ భూమి నుంచి, భూమి కూడా వాటరే. ఇవేంటిది? ఈ భూమి కూడా మనకు కనిపించే పదార్థం అంతా కూడా వాటర్ నుంచి చేశారు. ఈ మెటల్స్ ఇవన్నీ కూడా ఏంటి? మనకి ఐరన్ ఇవన్నీ కూడా ఏంటి? ఎక్కడి నుంచి చేశారు? ఎక్కడి నుంచి చేశారు? వాటరే. అన్ని వాటరే. ఆఖరికి పక్షులు, మనుషులు మొత్తం అన్నీ కూడా వాటరే. మొత్తం అన్నీ కూడా దేవుడు తయారు చేసింది దేనికి తయారు చేశాడు? వాటర్. దేనికి తయారు చేశాడు? మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వేడి నీళ్ళు కాసుకున్నప్పుడు నీళ్ళు కాయగా ఏమవుతుంది? లోన గట్టిగా శుద్ధలాంటి వస్తుందా లేదా? చూసారు ఎప్పుడన్నా? వేడి నీళ్ళు కాయగా లేదంటే ఆ హీటింగ్ రాడ్కి తెల్లగా పడుతుందా లేదా? అది ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ నుంచే వచ్చిందా? అలాగే ఎప్పుడన్నా మనకి ఎక్కడైనా కారుతుంది అనుకోండి, అలాగా వాటర్ పడక అక్కడ ఏమవుతుంది? మనం నీళ్ళు కాయక్కర్లేదు, వర్షం నుంచి ఎక్కడ చుక్కదే మనకి అలా కారుతుంది అనుకోండి, కొన్ని సంవత్సరాల నుంచి కారగా తెల్లగా శుద్ధలాగా అయిపోతూ ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా? చూసారా? చాలా తక్కువ మంది చూస్తారు అలాగా. సో అలా పడక వాటర్ పడక ఏముందంటే ఒక శుద్ధలాగా రాయిగా తెల్లగా అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. అగాధ జలముల పైన ఎందుకు అల్లాడిపోతున్నాడంటే ఈ సృష్టిలో ప్రతిదీ చేస్తుంది దేని నుంచి అంటే వాటర్ నుంచి. ఇప్పుడు ఆదిలోనే ఏమున్నది? చీకటి ఉంది. ఏముంది? జలం ఉంది. ఆదిలో ఏముంది? చీకటి ఉంది, జలం ఉంది. ఇప్పుడు ఈ జలాల పైన దేవుడు ఏం చేశాడంటే అల్లాడిపోయి ప్రతిదాన్ని తయారు చేశాడు. ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద సృష్టి మనకు కనిపిస్తున్నాయి. భూమి కానీ గ్రహాలు కానీ అన్నీ కూడా వాటర్ నుంచి చేయాలంటే ఎంత కష్టపడాలి కదా? వాటర్ నుంచి చేయాలి ఎంత కష్టపడాలి అంటే వాటర్ చాలా దగ్గరగా చేసేసి ఇలాగా వేడి చేయాలంటే మనం అర్థం చేసుకోవడం. కానీ దేవుడు ఏదో చేసుకున్న ప్రాసెస్, ఆ ప్రాసెస్ మనకు తెలియదు. ఆ ప్రాసెస్లో భాగంగా ప్రతిదాన్ని చేశాడు. ఈ రోజు మనం చూస్తున్న ప్రతిదీ కూడా కెమికల్ రియాక్షనే. ఆ కెమికల్ రియాక్షన్ అంటే ప్రతి పదార్థానికి ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ డిఫరెంట్ ఫామ్స్లో అంటే డిఫరెంట్ రూపం సంతరించుకుంటుంది అనమాట. ఒక రూపం నుంచి ఇంకో రూపం, ఒక రూపం నుంచి ఇంకో రూపం, ఒక చిన్న మార్పు వల్ల. సో అలా ప్రతిదీ కూడా తయారు చేశారు. అర్థమవుతుందా? మీకు జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడు కాకపోతే మీరు ఇప్పుడు వింటే తర్వాత అన్నా మీకు అర్థమవుతుంది. ఆలోచిస్తే, సృష్టిని ఆలోచిస్తే మీరు నెక్స్ట్ ఫర్దర్ మీరు చదువుతున్నప్పుడు ఈ కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ వచ్చినప్పుడు మీకు అప్పుడు అర్థమవుతుంది నేను చెప్పేది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అల్లాడుచున్నాడంటే అంత పెద్ద పని చేశాడు. ఎంత పెద్ద పని చేశాడు? ఈ సృష్టి నిర్మాణం ఏం చేశాడు? సృష్టి నిర్మాణంలో పనిచేస్తూ నేను ఎలాగా కొన్ని వేల సంవత్సరాలు చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? పని చేయడం చెప్పగలరా? నా ఆయుష్ అంతా 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు మనందరిది, అంతేనా? కానీ అలా దేవుడు ఎన్ని వేల సంవత్సరాలు పనిచేసాడంటే అన్ని వేల సంవత్సరాలు పనిచేయడాన్ని దేవుడు అల్లాడుచుండడు. ఏమంటుంది? ఆ మాటకి అంత పెద్ద మీనింగ్ ఉందన్నమాట. అర్థమైందా? అది మామూలుగా పని కాదు, చాలా పెద్ద పని. అంత పని, ఇంత విశ్వ నిర్మాణం చేయాలంటే దేవుడు అంత కష్టపడి ఉండాలి మన కోసం. అంత కష్టం ఎవరికి? అంత కష్టం అసలు ఎందుకు పడుతున్నాడు? మన కోసం. ఓకేనా? సరే, నెక్స్ట్ వాక్యం చదువు. నెక్స్ట్ వాక్యం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, మొదటి దినం ఆయను. అంతేనా? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయను. చూడండి పిల్లలు, ఇప్పుడు ఈ సృష్టిలో మనకి ఇప్పటిదాకా ఏం చూసాం? ఏమీ లేదు. స్టార్టింగ్లో ఏమీ లేదు. చీకటి, జలం. చీకటి, జలం. ఈ చీకటి జలం తప్పితే ఏం లేదు. ఇప్పుడు దేవుడు ఉన్నవాడు అనువాడు ఆల్రెడీ ఉన్నాడు కదా. సృష్టి బయట ఉన్నాడు కదా. ఆ సృష్టి బయట ఉన్నప్పుడు ఫస్ట్ అంతా చీకటి జలాలను చూసి ఇది ఇలా కాదు, ఇది చక్కగా మంచి విశ్వాన్ని సృష్టించి ఆ విశ్వంలోని అనేక గ్రహాలు సృష్టించి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి అన్నీ సృష్టించి ఆ భూమిలో మనిషి కోసం ఇవన్నీ చేయడం ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడు ఏం చేశాడంటే కనుక ఫస్ట్ రోజు ఏం చేశాడు? వెలుగు కమ్మని పలకగా ఏంటి?
అరే వెలుగు కమ్మని పలకగా ఏమైంది? దేవుడు కమ్మని పలుకగా వెలిగాయి. అర్థమైందా? కమ్మని పలుకగా అంటే వెలుగు కలిగింది. అంటే వెలుగు కమ్మని వెలుగు ఫస్ట్ చేసింది ఏంటంటే వెలుతురిని ఏం చేశాడు? దేవుడు వెలుతురిని చేశాడు. అది ఎటువంటి వెలుతురు అంటే కనుక మీకు చూపిస్తాను వీడియోస్లోనే. అలాగే అది ఎటువంటి వెలుతురు అంటే విశ్వం వెలుతురు అనమాట. ఎటువంటి వెలుతురు అది? ఈ యొక్క విశ్వం వెలుతురు. ఆ విశ్వం వెలుతురు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను వీడియోస్లోనే. అటువంటి వెలుతురు అనమాట. దేవుడు ఆయన వెలుగై ఉన్నవాడు ఆయన నుంచి ఒక గొప్ప వెలుగు చేశాడు స్టార్టింగ్. అప్పుడు ఆ వెలుగు చేయడానికి ఎంత టైం పట్టింది? ఎంత టైం పట్టింది? ఒక రోజు. ఎంత టైం పట్టింది? ఒక్కరోజు కష్టపడితే వెలుగు వచ్చింది. ఒక్కరోజు ప్రయాస పడితే ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అర్థమైందా? దేవుడు మొదటి రోజున ఏం చేశాడు? వెలుగుని చేశాడు. ఓకే, ఇప్పుడు మనకి స్టార్టింగ్లో చీకటి ఉంది, అగాధ జలాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు కష్టపడి ఆ జలాల మీద అల్లాడిపోయి అన్ని సృష్టి చేస్తాడు కదా. ఈ సృష్టి చేస్తున్న ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే ఫస్ట్ చేసింది వెలుగు. ఆ వెలుగు ఒక్క రోజులో చేశాడు. ఆ ఒక్క రోజులో చూడండి, మనం ముందుకెళ్ళే కొద్ది ఒక్క రోజులో చాలా చేస్తాడు. కానీ ఆ ఒక్క రోజులో స్టార్టింగ్ దేవుడు వెలుగు చేయడానికి ఒక్క రోజు పట్టిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం ఆలోచించాలి, ఒక్క రోజుకి దేవుడు లాస్ట్ రోజు చూస్తే జంతువులు చేస్తాడు, మనుషుల్ని చేస్తాడు, అనేకమైన చేస్తాడు. కానీ ఒక్క రోజు అంటే స్టార్టింగ్ దేవుడు వెలుగు చేయడానికి అంత టైం పట్టింది అనమాట. అది మామూలు వెలుగు కాదు. ఎటువంటి వెలుగు అంటే విశ్వంలో వెలుగు. సరే, మరి రెండో రోజుని చూద్దాం. త్వరగా చదవండి. దేవుడు వెలుగు మంచిదైనట్లు చూశాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేస్తానంటే టెస్ట్ చేస్తానమాట. మనం ఇప్పుడు మీరు కూర ఉంటారు అనుకోండి, మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ కూర ఉంటుంది అనుకోండి, మమ్మీ ఏం చేస్తుంది? ఫస్ట్ బాగా వచ్చింది లేదని చెప్పేసి దానికి వేసుకుని అన్నీ కుదిరినాయా, సరిపోయినా లేదే టెస్ట్ చేస్తుందా? దాన్ని ఏమంటారు? టెస్ట్ అంటారు. ఏమంటారు? అప్పుడు చక్కగా చేతులు వేసుకుని నాకి అమ్మ ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి, చక్కగా అన్నీ ఉన్నాయి అని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ చేసి ఇప్పుడు ఇది మంచిగా ఉంది అనుకుంటుందా లేదా? అలాగే దేవుడు అన్నీ తయారు చేసిన తర్వాత ప్రతిరోజు కూడా లాస్ట్ రోజున టెస్ట్ చేశారు అనమాట. టెస్ట్ చేసి మంచిగా ఉంది అంటే ఏంటి? పెర్ఫెక్ట్గా ఉంది అన్నమాట. ఇంకే లోపాలు ఏమీ లేవు, అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉన్నాయంట. అంతే కదా? కూరలో ఉప్పు తక్కువైందంటే మళ్ళీ ఏం చేస్తాం? కలిపి కరెక్ట్గా వచ్చేంత వరకు కలిపి చేసి మనం ఏం చేస్తాం? చూస్తాం. అప్పుడు లాస్ట్లో బాగుంది ఇప్పుడు అంటాం. అలాగే దేవుడు వెలుగు అంతా చేసిన తర్వాత ఫైనల్గా ఇది మంచిగా ఉండెను అంటే ఏంటి? టెస్ట్ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడంటే ఓకే పర్ఫెక్ట్గా చేసి అంతా మంచిగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి ఒక టెస్టింగ్ అయిపోయింది అనమాట. సరే, రెండో రోజు దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. గట్టిగా చదవాలి. మీకు అర్థమైందా? దేవుడు వెలుతురుని చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో ఏముంది? ఇప్పుడు వెలుగు చేసిన తర్వాత చీకటి ఉంటుందా? సెపరేట్ అయిపోతుంది కదా. వెలుతురు చేసిన తర్వాత ఏమవుతుంది? చీకటి ఉంటుందా? ఉండదు. వెలుతురు చేసిన తర్వాత దేవుడు ఆ చీకటి అంతా కూడా స్టార్టింగ్లో ఉన్నటువంటి ఇందా చెప్పారు కదా, పదార్థం లాంటి అగాధ చీకటి, దాన్ని డార్క్ మ్యాటర్ అంటారు. ఆ డార్క్ మ్యాటర్ దేవుడు ఎలా పోగొట్టాడంటే వెలుతురు చేయగా ఆ డార్క్ మ్యాటర్ మొత్తం పోయింది అన్నమాట. ఆ డార్క్ మ్యాటర్ మొత్తం పోయింది. ఓకేనా? సరే, రెండో రోజు చూడండి. చదవాలి, గట్టి చదవాలి, త్వరగా చదవాలి. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా అయిపోయింది కదా అది. నెక్స్ట్ అప్పుడు పిల్లలు ఎలా చూడండి, చీకటి దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటంటే రాత్రి అని పెట్టాడు పేరు. మీరు బాగా గుర్తుంచుకోవాలి పిల్లలు. నేను క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ ఒక 5 minutes తర్వాత మంచి క్వశ్చన్ అడుగుతాను. మంచి ప్రైజ్ ఇస్తా ఈసారి. అసలు మరి క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో, బ్రహ్మాండమైన క్వశ్చన్స్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా చెప్పిన దాని నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతాను. నేను ఎక్కడో మీకు తెలియదు చాలా అడగట్లా, చెప్పిన దాని మీద అడుగుతున్నాను. ఓకేనా? సరే చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? చీకటి ఆ చీకటికి ఏం పేరు పెట్టాడు? రాత్రి అని పేరు పెట్టాడు. నెక్స్ట్ పగలకి ఏం పెట్టాడు? సో పగల దానికి ఏం పెట్టాడు? ఉదయం అని పేరు పెట్టాడు. ఇప్పుడు చూడండి పిల్లలు,
రాత్రి అంటే ఒకప్పుడు ఎలా ఉంది, ఈ చీకటి వేరు, అప్పుడు అక్కడ చెప్తున్న చీకటి వేరు. ఇది డార్క్ మ్యాటర్ చీకటి, డార్క్ మ్యాటర్ చీకటి. అక్కడ చెప్తుంటే వెలుతురు వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, చీకటి ఎలాంటి చీకటి అంటే మనకి ఇప్పుడు లైట్లు ఆపేస్తాం అనుకోండి, రాత్రి చూస్తాం కదా, ఆ రాత్రి ఎలా ఉంటుంది, మనకి లైట్ వేస్తే కనబడుతుంది. అటువంటి చీకటి అనమాట. దేవుడు అటువంటి చీకటి గురించి చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఒక రోజు అయింది. ఆ ఒక రోజు అయినప్పుడు దేవుడు లైట్ చేశాడు, చీకటిని పగలని వేరుపరిచాడు. ఓకేనా? నెక్స్ట్ చదవండి, త్వరగా చదవాలి. ఎవరో ఒకరు మీ స్పీడ్, మీరు వెనకాల మీరు స్పీడ్గా చదవాలి. స్పీడ్గా చదవాలి. తెలుగు చదువుతారా? మరి ఇంగ్లీష్ చదవాలి. ఇంగ్లీష్ చదువుతారా? ఇంగ్లీష్ చదువుతా చదవండి, త్వరగా స్పీడ్ చదువు. మరి బైక్ వద్దులే కానీ చెప్పండి, చదవండి, నాకు చదివి వినిపించండి. దేవుడు నాకు వినపట్ల గట్టిగా చదవాలి, చదవాలి. దేవుడు సరే ఆగండి. చూడండి, స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను, అంతా జలాలే కదా, ఇదంతా వాటర్ అనుకోండి. ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి, అంతా ఇదంతా మనం చూస్తున్నటువంటి ఆకాశం అని ఏం కావాలి, ఎలా చూడండి, ఎలా చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకాశం కనబడుతుంది, ఆకాశం కనబడుతుందా, కనబడుతుంది ఆకాశం. ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశం ఇదంతా కూడా ఒకప్పుడు ఏంటంటే అంతా వాటరే. ఏంటి, అంతా అంతా అంతా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటర్ని సెపరేట్ చేస్తాడు. ఏం చేస్తాడంటే ఇలా పైకి కిందకి తీసుకెళ్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఏమొచ్చింది, ఖాళీ వచ్చిందా మధ్యలో? అలా ఇప్పుడు స్పాంజ్ ఉంటుంది, పెద్ద స్పాంజ్ ఉంది, పెద్ద స్పాంజ్ ట్యూబ్ లాగా ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏదైనా తయారు చేయాలంటే మనకి ఖాళీ కావాలా లేదా? చెప్పారండి నిన్న, మనం ఏదైనా తయారు చేయాలంటే ఖాళీ ఉంటేనే తయారు చేయగలం. ఆ ఖాళీ లేకపోతే ఏమైనా చేయగలమా? అలాగే దేవుడికి కూడా ఏమంటాడంటే ఒకప్పుడు ఈ విశ్వం అంతా కూడా వాటర్ 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 ఉండేది. ఇప్పుడు ఈ వాటర్ని ఏం చేశాడంటే దేవుడు వాటర్ని, పైన వాటర్ని కింద వాటర్ని మధ్య ఇలాగా చేస్తే ఏమవుతుంది, మధ్యలో ఖాళీ ఏమొచ్చింది, ఖాళీ ఏమొచ్చింది. ఇప్పుడు ఖాళీ వచ్చినప్పుడు పైన ఇంకా వాటర్ ఉందా లేదా? పైన ఇంకా ఏముంది, పైన ఉంది వాటర్ ఉంది, కింద వాటర్ ఉంది, పైన ఉంది వాటర్ ఉంది, కింద. ఇప్పుడు మధ్యలో ఖాళీ వచ్చిందా లేదా? ఖాళీ వచ్చిందా? ఇప్పుడు దేవుడు ఈ ఖాళీకి ఏం పెట్టాడంటే ఆకాశము అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టాడు? ఇప్పుడు ఈ ఖాళీ వచ్చింది కదా, మనం ఇప్పుడు విశ్వంలో ప్రతిదీ కూడా అంతా కొంత రాకెట్ వేసి వెళ్ళిపోయామంటే మనకి మన వెళ్ళగలిగినంత ప్లేస్ అంతా కూడా ఆ ఖాళీ అంతా కూడా ఏ ఖాళీ అంటే ఈ ఖాళీ. మన భూమి ఎక్కడ ఉందాం, ఇక్కడ ఉందాం కానీ భూమి ఎక్కడ ఉంది, భూమి ఎక్కడ ఉంది. ఇక్కడ రాకెట్ వేసుకునేలా ఉంటుంది ఇలా పైకి, ఇదంతా ఖాళీ. ఇదంతా ఎటువైపు వెళ్ళినా కానీ ఇటువైపు వెళ్ళినా కానీ ఇటువైపు వెళ్ళినా కానీ అంతా ఖాళీ. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మధ్యలో ఖాళీ చేసుకుని ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టాడమ్మా? ఆకాశం అని పేరు పెట్టాడు. ఓకే, నెక్స్ట్ చదవండి. అస్తమయమైన ఉదయము కాగా ఒక దినం ఆయను, అదే రెండో దినం ఆయన. అది మొత్తం కలిపి ఒక రోజు పట్టింది. ఆకాశం చేయడానికి ఎంత టైం పట్టింది? ఒక రోజు. అంటే ఎన్నో రోజులు చేశాడు? 2 రోజులు. మొదటి రోజు ఏం చేశాడు? మొదటి రోజు ఏం చేశాడు? మీకు గుర్తుంచుకోండి, లాస్ట్లో ఎవరైతే కరెక్ట్గా ఈ ఆర్డర్ చెప్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. మొదటి రోజు ఏం చేశాడు? రెండో రోజు ఏం చేశాడు?
చీకటి తయారు చేయలేదు లేదు, అది చెప్పాను. స్టార్టింగ్లో ఆల్రెడీ చీకటి ఉంది, అంతా చీకటి. స్టార్టింగ్లో చీకటి వాటర్, చీకటి వాటర్. ఆ చీకటి వాటర్ మధ్య దేవుడు చేశాడంటే వాటర్ పైన వాటర్ ఇలా పైకి నెట్టాడు, కింద ఈ వాటర్ని కలిపి కిందకి నెట్టాడు. పైన వాటర్ని పైకి నెట్టాడు, కిందకి నెట్టాడు. మధ్యలో ఏమొచ్చింది? ఆ ఖాళీని ఏమన్నాడు? దేవుడు రెండో రోజు ఏం చేశాడు? ఒక దినం అవ్వగా ఇప్పుడు ఏమైంది? ఒక దినం అవ్వగా ఉదయమును అస్తమయమును అయింది. ఏది మీరు గుర్తుంచుకోండి, ఉదయమయం అస్తమయం, ఉదయం అస్తమయం. నేను క్వశ్చన్ అడుగుతాను తర్వాత, అందుకే జాగ్రత్తగా వినాలి, దాన్ని బట్టి మీరు చెప్తారు. సరే, ఇప్పుడు రెండో రోజున ఆకాశం తయారు చేశాడు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మూడో రోజు వద్దాం. మూడో రోజు దేవుడు ఏం చేశాడంటే, పిల్లలు ఎలా చూడండి, మూడో రోజు దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఎలా చూడండి, ఆకాశం వచ్చిందా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు కొంత వాటర్ని తీసుకున్నాడు. ఈ వాటర్ని తీసుకుని ఆ వాటర్ని బాగా దేవుడు ఏం చేశాడంటే అల్లాడించాడు అనమాట. అంత వాటర్ని అంతా ఏం చేశాడు? దేవుడిని అల్లాడంటే దేవుడు ఏదో పని చేశాడు వాటర్తో. ఆ పని చేయగా వాటర్ అంతా ఏమైందంటే ఏమైంది? భూమి అయింది. ఏమైంది? దేవుడు వాటర్ నుంచి ఏం చేశాడు? భూమిని ఎక్కడి నుంచి చేశాడు? దేవుడు వాటర్ నుంచి ఎక్కడి నుంచి చేశాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ వాటర్ పైకి నెట్టగా, ఈ వాటర్ కిందకి నెట్టగా, మధ్యలో కాయ వచ్చింది, ఆకాశం అన్నాడు. ఇప్పుడు కొంత వాటర్ ఉపయోగించుకుని దాన్ని అల్లాడించగా అందుకనే దేవుడు స్టార్టింగ్లో చెప్పాడు, అగాధ జలం పైన చీకటి, అగాధ జలం పైన కమ్మి ఉంటాడు, దేవుని ఆత్మ అల్లాడుచుంటాను. మీకు అర్థమవుతా? ఇప్పుడు దేవుడు ఈ వాటర్ పైన అల్లాడించి దేవుడు ఏం చేశాడంటే, ఎంతో కష్టపడి దేవుడు ఏం చేశాడంటే భూమి ఏం చేశాడు? భూమిని చేశాడు. ఇప్పుడు చూడండి పిల్లల, భూమి అంటే మన భూమే కాదు. ఎలా చూడండి, మనకు అర్థం అవడం కోసం చాలా జనరిక్ లాంగ్వేజ్ ఉపయోగించాడు. జనరిక్ లాంగ్వేజ్ అంటే కామన్ లాంగ్వేజ్ అనమాట, కామన్ టర్మ్. ఇది మన భూమేనా? ఇది భూమేనా? మనం నివసిస్తున్న భూమేనా? పిల్లలు మనం నివసిస్తున్న భూమేనా? ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి కదా, భూమితో పాటు ఇంకా వేరే గ్రహాలు ఉన్నాయా? చూడండి పిల్లలు, భూమితో పాటు ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. చెప్పట్లేదు కాదు, చెప్తున్నాడు సెకండ్ సవర్లేదు, స్కూల్కి వెళ్ళలేదు, బాగా చెప్తుంది, మీరు చెప్పట్లేదండి. ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. అవి కూడా భూమే. అది కూడా భూమే కాదా? అక్కడ కూడా భూమి ఉందా లేదా? చంద్రుడు భూమే కాదా? చంద్రుడు కూడా ఏంటి? చంద్రుడు కూడా భూమే. కాకపోతే ఆ టర్మ్ అనేది ఇది మన నివాసమైనటువంటి భూమి. మన దేవుడు మన కోసం చేసినటువంటి భూమి ఏంటంటే ఈ భూమి. ఏ భూమి? మన భూమి అని అర్థం పెంచుకున్న భూమి అనమాట. అంటే బైబిల్లో ఉపయోగించిన టర్మ్ చాలా జనరిక్గా ఉపయోగించాడు. అంటే ఈ భూమి అంటే మొత్తం అన్ని గ్రహాలు, మన సృష్టిలో కనిపించే అన్ని గ్రహాలు కూడా వచ్చేస్తాయి. ఏమొస్తాయి? మొత్తం అన్ని సృష్టిలో కనిపించే గ్రహాలన్నీ కూడా వస్తాయి. అన్నీ కూడా దేవుడు కామన్ లాంగ్వేజ్ ఉపయోగించి భూమి అన్నాడు. కానీ దేవుడు పర్టికులర్గా ఎప్పుడు దేవుడు మాట్లాడేది మన భూమి గురించే. కానీ తయారు చేసేటప్పుడు కామన్గా భూమి అని ఉపయోగించాడు. మీకు పెద్దగా నేను చెప్పిన తర్వాత అంతమంది బైబిల్ చదివిన తర్వాత సరే, మొత్తానికి దేవుడు ఏం చేశాడు? భూమిని చేశాడు. ఫస్ట్ రోజుని వెలుగు చేశాడు, రెండో రోజుని ఆకాశం చేశాడు, మూడో రోజుని భూమిని చేశాడు. భూమి మాత్రమే కాదు, ఇంకా కొన్ని చేశాడు, తర్వాత చెప్తాను. ఓకేనా? ఈ లోపల మనం పాస్టర్ టైం ఇద్దాం.